త్రిష ఇంతకు ముందు ఆమెకి ముఖ్యమంత్రి కావాలన్న ఇది ఉంది, ఆ విషయాన్ని ఆమె బహిరంగంగానే చెప్పేశారు. సో ఇప్పుడు త్రిష నేను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నా, విజయ్కి త్రిషకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన, పార్టీలో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన, త్రిషను ఏమన్నా ముఖ్యమంత్రిని చేస్తారా? ఇది అతిశయోక్తి అవుతుందా? ముఖ్యమంత్రిని చేయరు కానీ నెంబర్ 2 గా మాత్రం ఉంటుంది. టికెట్ల కోసం ఆమె ఇంటికి వెళ్ళారు. అయితే మనం ఆడియన్స్ ను కూడా అడుగుదాం ఒక మాట. సో ఇప్పుడు త్రిష ఎలాగూ రెండు చోట్ల గెలిస్తే విజయ్ ఒక స్థానానికి కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి రెండో స్థానం నుంచి త్రిషను పోటీ చేయిస్తే త్రిష ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది, విజయ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? విజయ్ త్యాగం చేసి త్రిషను ఏమన్నా ముఖ్యమంత్రిని చేసి ఇంకొక అమ్మగా ఏమన్నా తమిళనాడు రాజకీయాల్లో తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? విజయ్ అవుతారా? మీరు ఎలా మీరు భావిస్తున్నారో కామెంట్ కింద పెట్టండి. ఒకవేళ త్రిషని ఇప్పుడు అమ్మగా తీసుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది తమిళనాడులో? అంటే ఈయనుండగా ఆమెను తీసుకొస్తారని అనుకోవట్లేదు నేను. ఓకే, అంటే విజయ్ని చూసే జనాలు ఓట్లేశారు అంతే అనుకోవాలి. విజయ్ని త్రిష ప్రభావితం చేస్తుంది అనేది జనంలో ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా చాలా మంది టికెట్లు ఆశించిన వాళ్ళు కూడా విజయ్ ఇంటికంటే ముందు త్రిష ఇంటికి వెళ్ళారు. త్రిష దగ్గరే మాట్లాడుకుని త్రిషతోటే చెప్పించుకున్నారనేది మనకు తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అది రేపు పవర్ సెంటర్ అంటే ఇప్పుడు మీరు మనం ఎక్కడికో పోతుంటే మన రాష్ట్రం తీసుకోండి, ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 94లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవర్ సెంటర్ లక్ష్మీపార్వతి, అదే కదా అసలు తెలుగుదేశం పార్టీలో గొడవ. ఆమె ఆధిపత్యం ప్రదర్శిస్తుంది, ప్రతి ఆమె ఆదేశాలు ఇస్తుంది. అంటే లక్ష్మీపార్వతి మీద ఒక ఇది ఉంది, రాజ్యాంగేతర శక్తి అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు త్రిష కంటెస్ట్ చేసి గెలిచి ఆమె చెప్తాను అంటే రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుద్ది అనేది కాదు అనేది. ఆమెకి ఈ ఖాళీ చేసిన స్థానంలో ఆమెను పోటీ చేసి గెలిపిస్తే ఆమె భాగస్వామి అవుద్ది ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ కదా, ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు విజయ్ కంటే ఆమె ఎక్కువ పవర్ఫుల్ అయ్యే ప్రమాదం ఉంది, అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఆమె. కరెక్ట్, విజయ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అంటే ఇప్పుడు ఏమవుతాయి, పనులు కావాల్సిన వాళ్ళు, మంత్రి పదవులు కావాల్సిన వాళ్ళు, ఇతరత్ర వాళ్ళంతా కూడా ఆమె దగ్గర క్యూ కడతారు. అంటే విజయ్ కి త్రిషకి ఆ మాత్రం కోఆర్డినేషన్ లేకుండా ఎంత ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి బిజీ పక్కన వీళ్ళకుండదు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే బయట ఎంతమంది గెలవాల్సి వస్తుంది? ముందు లొకేషన్ గెలవాలంటే ఇంకెవరు గెలవాల్సి వస్తుంది? ఇవన్నీ బ్యారియర్స్ ఉంటాయి. రాజశేఖర రెడ్డిని కలవలేని వాళ్ళు కేవీపీని కలిసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవలేని వాళ్ళు ఆయన రాజ్యసభ మెంబర్ నరేందర్ రెడ్డి కలుస్తున్నారు. ఇట్లా ప్రతి చోట ఉంటది. ఒకప్పుడు ఢిల్లీలో అహ్మద్ పటేల్ ఉండేవాడు, మన్మోహన్ సింగ్ కలవాలని అహ్మద్ పటేల్ కలిసేవాడు. ఇట్లా ఎక్కడా కూడా మన్మోహన్ సింగ్ కంటే ముఖ్యంగా సోనియా గాంధీ, అదేనండి, సోనియా గాంధీతో ఇది అవ్వాలనుకున్నా కూడా ముందు అహ్మద్ పటేల్ దాటిన తర్వాతనే అక్కడ ప్రధాన సలహాదారు కదా ఆయన, ఏఐసి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఏఐసి జనరల్ సెక్రటరీగా, తర్వాత కోశాధికారిగా రకరకాల పనిచేశాడు. ఆయన కీలకంగా పనిచేశాడు అప్పుడు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ లాగా నాగేశ్వర్లు ఇప్పుడు అన్ని కేసీ వేణుగోపాల్ చూస్తున్నాడు కదా. అట్లనే ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే సాధ్యం కాదు అందరికి. ప్రతిరోజు ఆయన అందరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేడు. అందుకని ఒక సెకండ్ పవర్ సెంటర్ ఒకటి ఉంటే ఆడికి వస్తుంటే పనులు ఆడిని చేస్తుంటారు, అది పోతుంటారు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి కంటే కూడా, ముఖ్యమంత్రి అనే హోదా ఉన్నప్పుడు కూడా ఈ పవర్ సెంటర్ కి ఎక్కువ అనధికారిక పవర్స్ అన్ని ఉంటాయి. అది ఏమన్నా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉండదా? అంటే ఆ వ్యవహరించే తీరుని బట్టి. ఓకే, ఇప్పుడు ఆ వ్యవహరించే తీరుని బట్టి. అంటే విజయ్ మనసిరిగి నడుచుకుంటే అదో లెక్క. ఇప్పుడు కేవీపీ ఆయన ఎక్కడ తేడా రాలేదు. అహ్మద్ పటేల్ అంటే రాజశేఖర్ రెడ్డి హృదయానుసారుడు అని. ఇప్పుడు ఆమె కూడా అదే మరి, విజయ్ హృదయానుసారు అవ్వాలి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి అంతే కదా. డిఫరెంట్ కేసు అదే ఎగ్జాక్ట్లీ లక్ష్మీపార్వతి విషయంలో అదో డిఫరెంట్. ఆమె ఏదో పనులు పనులు చేయడమో లేకపోతే ఏదైనా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్లు ఇప్పించడమే కాకుండా ఆమె రాజకీయ వ్యవహారాలను కూడా జోక్యం చేసుకుంది.
ఆ ఖమ్మం జిల్లా పరిషత్ ఖమ్మం జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ లో అభ్యర్థులు ఎవరు పెట్టాలనే దగ్గర ఆమె ఎంటర్ అయింది. నర్సరావుపేటలో కూడా అదే జరిగింది. ఒక 2 చోట్ల అప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఆమె ఇన్వాల్వ్ అయింది. ఆమె చేస్తుందనే ఇతోటే రివోల్ట్ మొదలైంది. అది ఇక అది కాస్త ఇదైపోయి పార్టీ ఇన్వాల్వ్ కావడంతో ఆ నల్లపాటి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి అప్పట్లో దూరం అయ్యి వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు నర్సరావుపేట. ఓకే ఓకే, అదే అట్లా జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే అట్లా మరి త్రిష ఆ రకంగా వ్యవహరించి విజయ్ని ఓవర్కమ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఓవరింగ్ అయిపోతుంది. సో అప్పుడు త్రిష మరి ఒకవేళ అలా రెండో కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసి గెలిస్తే ఆమె మంత్రివర్గంలో కూడా ఉండొచ్చేమో కదా, ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా కేబినెట్ లో. అప్పుడు ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఎట్లుంటాయి అంటే సమీకరణాలు, వ్యవహారం, లెక్కలు, డొక్కలు ఏముంటాయి. ఆ సమీకరణలు మరి విజయ్ వాడు పనిచేయగలడు, సమర్థుడు, ఆయన పెద్ద ఏజ్ ముసలోడైనడు ఏం కాదు. అంటే ఎందుకంటే త్రిషకు యాక్సెప్టెన్సీ ఉంది, పార్టీ ఉండొచ్చు, కానీ మరి పర్మిట్ చేయొద్దు. విజయ్ పర్మిట్ చేయొద్దు. విజయ్ పర్మిట్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, లోకేష్ కొడుకుని మంత్రిని చేసుకోలే, చేసుకున్నాడు కదా. చంద్రబాబు కొడుకుని మంత్రిని చేసుకున్నాడు. కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ మంత్రిని చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నేనేమంటానంటే 2019కి ముందు 14లో గెలిచినప్పుడు లోకేష్ ని మంత్రి చేయడంతో కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. చంద్రబాబు తన కొడుకుని మంత్రిని చేసుకున్నాడు అనే విషయంలో కొంత భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. వెరాజ్ 2024కి వచ్చేసరికి లోకేష్ తనకు తానుగా పాదయాత్ర చేసుకుని వచ్చి తాను నాయకుడిగా నిరూపించుకుని తాను మంత్రి అయితే ఎక్కడ ఎలాంటి ఇది లేదు, ఎందుకంటే తను లీడర్షిప్ నిరూపించుకున్నాడు. తమిళనాడులో కూడా స్టాలిన్, కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ మంత్రిగా పనిచేశాడు ఆయన దగ్గర. అంతకుముందు ఆయన మేయర్ 96లో 98లో మేయర్ గెలిచాడు, చెన్నై మేయర్ గా. ఆ తర్వాత ఆయన ఇదే అయ్యాడు. తర్వాత ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకు మంత్రి అయ్యాడు కదా. అంటే ఒక సెకండరీ వాళ్ళని డెవలప్ చేసుకుంటే. అదే నేను అంటుంది ఏంటంటే ఆ యాక్సెప్టెన్సీ ఇప్పుడు లోకేష్ కి ఎలాంటి యాక్సెప్టెన్సీ అయితే ఉందో జనాల నుంచి, త్రిషకు కూడా అది ఉంది. ఆ యాక్సెప్టెన్సీ ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ స్థాయిలో టికెట్ కోసం ఇంటికి పోయారు. ఇంటికి పోవటం జనాలు యాక్సెప్ట్ చేయటం, ఈ స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వడం అంటే సో అదే కొనసాగుతూ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. డిపెండ్ అపాన్ విజయ్ బట్టి ఉంటదండి. విజయ్ ఏమైనా నాకు ఉండాలి, నేను ఒక్కడే, నాకు అంతరాత్మ లాంటి ఒక మనిషి ఉండాలి, నా వ్యవహారాలు చక్కబెడుతుండాలి, రాజకీయాలు, వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలు అనుకుంటే ఆమె తీసుకొచ్చి పెట్టుకుంటాడు. లేదు నేను చేసుకోగలను, సమర్థుడు అనుకుని ఏమైనా తీసుకొస్తే ఇబ్బంది అవుద్దేమో ఉన్నట్టు పరిస్థితి ఉంచడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. విజయ్కి త్రిషకి ఇద్దరికి పొలిటికల్ అదే అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ఇది లెగసీ. అవును కదా. స్టాలిన్ కి ఒక లెగసీ, కేసీఆర్ కి ఒక ఇది ఉంది. అవును, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు త్రిషాన్ని తీసుకురావడానికి ఎన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి ఏం కాదు, నేను తీసుకొస్తాను, పెడతాను, ఓ పవర్ సెంటర్ ఉండాలి అనుకుంటే వచ్చే. అంటే ఎంజి రామచంద్రన్ జయలలితను తీసుకొచ్చినప్పుడు ఆమెకి ఏమి లెగసీ ఉంది? తమిళనాడు వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు త్రిషది కూడా తమిళనాడు వ్యవహారం. అందుకని అనేది ఇది అంత పోయి తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నంత ఇది పొలిటికల్ ఇది అక్కడ ఉండదు. మనం చూస్తాం జయలలిత దగ్గర చెప్పులు వేసుకొని నడిచిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఆరాధిస్తారు కదండి, దేవతలను చూస్తారు కదా. జయలలిత ముందు కుర్చీలో కూర్చోడానికి కూడా భయపడతారు. మరి ఇప్పుడు త్రిష పరిస్థితి కూడా జయలలిత లాగా అవుతుందా అనేది నా అల్టిమేట్ ప్రశ్న. దీంట్లో జయలలిత లాగా అవుతుందా లేదా ఆ నిర్ణయం ఏదో జనాలకే ఇద్దాం, చూస్తున్న వీళ్ళకే ఇద్దాం. త్రిష జయలలిత లాంటి పాత్ర పోషించగలదా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ అదే ఒకవేళ జయలలిత లాంటి పాత్ర పోషిస్తే మున్ముందు త్రిష ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. సరే ఇప్పటికిప్పుడు విజయం చూసి ఈ స్థాయిలో మెజారిటీ, ఈ స్థాయిలో మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు త్రిషను పెడితే కొంత భిన్నమైనటువంటి స్వరాలు రావచ్చు. ముందు ఏమన్నా త్రిషకి జయలలిత లాంటి పాత్ర ఏమన్నా ఇప్పుడే మనం వాటిని ఊహించి చెప్పాలనేది చెప్పలేం మనం. అప్పటికున్న పరిస్థితులు 5 ఏళ్ళు నడవాలి విజయ్ ప్రభుత్వం. 5 ఏళ్లలో మరి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఏముంటాయో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో.